హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నేస్తం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సహస్ర వ్లాగ్స్ అండ్ కలెక్షన్స్. సో ఈరోజైతే ఒకే ఐటెంతో 3 వెరైటీస్ అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చాను. అదేనండి, స్వీట్ కార్న్తో 3 వెరైటీస్ చేసి చూపిస్తాను నా స్టైల్లో. ఇక్కడైతే ముందుగా నేను 2 స్వీట్ కార్న్స్ని అయితే తీసుకున్నాను. వాటినైతే మనం పీల్ అయితే చేసుకున్నాను. పీల్ చేసుకొని ఇలా చక్కగా ఒలుచుకున్నాను. ఇలా స్వీట్ కార్న్ని తీసుకున్న తర్వాత దాన్నైతే మనం ఒక 2 కప్స్ వరకు అయితే వాటర్ని అయితే వేసుకోవాలి. సరిపడా వాటర్ని వేసుకొని దాన్ని అయితే బాయిల్ చేస్తూ ఉండాలి. ఇలా బాయిల్ చేస్తున్నప్పుడు మనం అయితే 2 కప్స్ ఫ్లోర్ని అయితే తీసుకోవాలి. మనకి ఇక్కడ మైదా అండ్ కార్న్ ఫ్లోర్ ఈ రెండు కూడా మనకి ఇంపార్టెంట్. ఇక్కడ అది కూడా క్రిస్పీ కార్న్కి, మిగతా వాటికి ఏం అవసరం లేదు. సో ఫస్ట్ అయితే ముందుగా అన్నిటికీ కూడా మనం ఫస్ట్ స్వీట్ కార్న్ అయితే బాయిల్ అయితే చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత కాస్త ఉడుకుతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత ఒక స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ తర్వాత మనకి ఉడికిందా లేదా అని ఒక చూసుకొని నెక్స్ట్ అయితే వాటిని డ్రైన్ చేసుకోవాలి. ఇలా డ్రైన్ చేసుకున్న తర్వాత వెంటనే వాటిని ఐస్ వాటర్లో కానీ లేదంటే కూల్ వాటర్లో కానీ వేసేయాలి. ఇలా వేస్తే ఏంటి అంటే స్వీట్ కార్న్ మరీ మెత్తబడదు. ఇలా డ్రైన్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ముందుగానైతే మసాలా స్వీట్ కార్న్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. సో ఈ మసాలా స్వీట్ కార్న్ని మనం బటర్తో చేసుకుంటున్నాను. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ బటర్ని అయితే తీసుకున్నాను. సో దాంట్లోకైతే సరిపడా మనం స్వీట్ కార్న్ అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత బాగా ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత సరిపడా బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడైతే వైట్ పెప్పర్, బ్లాక్ సాల్ట్, అదే రకంగా చాట్ మసాలా ఈ మూడింటిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన మసాలా స్వీట్ కార్న్ అయితే రెడీ అవుతుంది. కారంగా ఇష్టపడే వాళ్ళు మాత్రం కొంచెం కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో మనకి మాల్స్లో కానీ అదేవిధంగా సినిమా హాల్లో కానీ మనం అప్పుడప్పుడు తింటూ ఉంటాం కదండి. ఇది ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కారాన్ని యాడ్ చేసుకొని మనం ఈవినింగ్ టైంలో తీసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని అయితే మనం ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము. నెక్స్ట్ అయితే మనం స్వీట్ కార్న్తో ఇంకొక రెసిపీ అన్నాను కదా, సెకండ్ రెసిపీ అది స్వీట్ కార్న్తో ఫ్రైడ్ రైస్ అండి. సో కొన్ని స్వీట్ కార్న్ అయితే మనం పక్కకు తీసుకున్నాం కదా, దాంట్లో సగం అయితే ఫ్రైడ్ రైస్కి అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ని తీసుకోవాలి. బాండీలో స్టవ్ వెలిగించి దాంట్లోకి అయితే పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ అయితే మనకి పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలి, లేదంటే కాస్త పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర యాడ్ అయితే చేసుకోవాలి. సో దీంట్లోకి అయితే యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనము స్వీట్ కార్న్ అయితే యాడ్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ని కాస్త యాడ్ చేసుకున్న తర్వాత మనకు కొంచెం వేగుతుంది అనిపిస్తుంది కదా, అలా వేగుతుంది అనే మూమెంట్లోనైతే మనం మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఓన్లీ సింపుల్గా వైట్ పెప్పర్ పౌడర్, అదేవిధంగా చాట్ మసాలాని కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను. ఈ రెండు టేస్ట్ అనేది ఎన్హాన్స్ చేయడానికి యూజ్ అవుతున్నాయి. సో ఇలా మనం యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే రైస్ని అయితే ముందుగా మనం కలిపి పెట్టుకోవాలి. కాస్త సాల్ట్ వేసుకొని, సో సాల్ట్ ఇక్కడ సరిపడ మాత్రమే వేసుకోవాలి చూసి. ఆల్రెడీ మనం రైస్లో అయితే వేసుకుంటాం కదా, సో అలా పక్కకు పెట్టుకున్న రైస్ని అయితే ఇవి వేగాక ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత రైస్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి దాంట్లో. సో మనకి స్వీట్ కార్న్తో ఉన్న మసాలాలన్నీ కూడా రైస్కి చక్కగా పడతాయి. ఇలా మనం హై ఫ్లేమ్లో రైస్ని అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ స్మోకీ ఫ్లేవర్ అనేది మనకి ఈ రైస్లోకి వెళ్తుంది. అలా స్మోకీ ఫ్లేవర్ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం మనకి బయట దాబా స్టైల్లో ఇస్తారు కదా స్మోకీ ఫ్లేవర్తో ఫ్రైడ్ రైసెస్, అలా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ అయితే మరొక రెసిపీ అదేనండి, క్రిస్పీ కార్న్. అది కూడా చాలా బాగుంటుంది. మనం స్టార్టర్ లాగా తింటుంటాం కదా, ఇది ముందుగానైతే బాండీ తీసుకొని బాండీలో ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఇది హీట్ అయ్యేలోపు మిగిలిన స్వీట్ కార్న్ అయితే మనం ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న దాంట్లోకి మనమైతే ఇక్కడ మైదాని, కార్న్ఫ్లోర్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇవి బాయిల్డ్ అయి ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ వాటర్ అనేది అసలు అవసరమే పడదు. సో ఆ తడితోనే మనం ఇక్కడ కార్న్ఫ్లోర్ని, మైదాని అయితే కలుపుకోవాలి. సో ఇక్కడ నేనైతే 1/2 కప్పు మైదాని, అదేవిధంగా 1/2 కప్ కార్న్ఫ్లోర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో దీనికి సరిపడా బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా మిక్స్ చేయకూడదు. పైన అలా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. దానికి కాస్త పడుతుంది గింజలకి. సో ఇలా మనం కలిపి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఆయిల్ హీట్ అయ్యిందో లేదో మనమైతే ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక వీటినైతే అందులోకి మెల్లిమెల్లిగా వేస్తూ ఉండాలి. ఇలా వేసాక
వేగాక కొంచెం ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత కాస్త హై ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి ఈ స్వీట్ కార్న్ అయితే. సో ఇలా మనము వేయించుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వస్తుంది. ఇలా వచ్చాక వాటిని అయితే పక్కకు తీసి పెట్టుకొని దాంట్లోకి అయితే సరిపడా సాల్ట్, అదేవిధంగా కారం, అదేవిధంగా చాట్ మసాలా, నెక్స్ట్ బ్లాక్ పెప్పర్ పౌడర్, ఏదైనా మనకి ఇష్టం ఉన్న స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసిన తర్వాత చక్కగానైతే మనం మిక్స్ అయితే చేసుకోవాలి. చేత్తో బాగా కలుపుకోవాలి. సో బాగా కలుపుకుంటే ఏమవుతుంది అంటే అన్నిటికీ సరిపడా మనకి స్పైసెస్ అనేటివి మనకి బాగా పట్టుకుంటాయి స్వీట్ కార్న్కి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ కార్న్ అయితే రెడీ అవుతుంది. సో ఇదండి స్వీట్ కార్న్తో ఒకేసారి 3 ఐటమ్స్ అయితే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు స్నాక్ టైంలో. సో ఫస్ట్ ఫ్రైడ్ రైస్, నెక్స్ట్ వచ్చేసి క్రిస్పీ కార్న్, అదేవిధంగా మనకి బటర్ మసాలా స్వీట్ కార్న్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.